హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమెడీ చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే హెయిర్ బాగా పెరగాలి, నల్లగా పెరగాలి, ఒత్తుగా పెరగాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మినిమం 3 monthsలో మీ హెయిర్ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. డాండ్రఫ్ కానీ ఎలాంటిది ఉండదు, సిల్కీగా పెరుగుతుంది, అలాగే నల్లగా పెరుగుతుంది. అలాగే ఏంటంటే వైట్ హెయిర్ అనేది చక్కగా నల్లగా మారడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో చాలామంది హెయిర్ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి పరిష్కారం అనమాట. 100% ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ చూసి మీరే నిజంగా ఆశ్చర్యపోతారనమాట. లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఉండవు. మనీ కూడా చాలా తక్కువ అనమాట. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు ఒక గిన్నె తీసుకొని, ఏ బియ్యం అయినా సరే పర్లేదు, రేషన్ బియ్యం అయినా సన్న బియ్యం అయినా సరే, మినిమం ఒక 2-3 స్పూన్ల వరకు తీసుకొని, అంటే ఒక చిన్న టీ గ్లాస్ వరకు తీసుకోండి. లేదనుకుంటే సగం వరకు అయినా సరే తీసుకొని ముందు వాష్ చేసేసుకొని, దుమ్ము ధూళి ఏమీ లేకుండా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసి మినిమం ఒక 6 hours అయినా సరే నానబెట్టండి. కుదిరితే నైట్ అంతా నానబెట్టుకోండి. మీరు ఎప్పుడైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఒకరోజు ముందు నైట్ టైం మీరు ఇది చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా బియ్యంని అయితే కనుక బాగా నానిన తర్వాత ఓన్లీ బియ్యం వాటర్ని అయితే కనుక ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. బియ్యం నీళ్ళు అనేవి హెయిర్ గ్రోత్కి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా సిల్కీ హెయిర్ రావడానికి బియ్యం నీళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. తర్వాత ఏంటంటే హెయిర్ బాగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి కూడా ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట హెయిర్కి. కాబట్టి బియ్యం నీళ్ళు అయితే ముందుగా ఇలా తీసేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మందార పువ్వులు ఉంటాయి కదా, వాటిని శుభ్రంగా కడగండి. ఎందుకంటే రోడ్డు పక్కన ఇవి ఉంటాయి కాబట్టి దుమ్ము ధూళి అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఇవి నానబెట్టుకున్న వాటర్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసి మీరు వీటిని గట్టిగా పిసకండి. పిసకడం వల్ల వాటిలో ఉన్నవన్నీ కూడా వాటర్లోకి బాగా కలుస్తాయి అన్నమాట. మందార పూలు గురించి చెప్పక్కర్లేదు కదా, మన తాతల కాలం నుంచి, మన అమ్మమ్మల కాలం నుంచి చాలామంది హెయిర్కి మందార పూలు తప్పకుండా వాడతారనమాట. అంత బాగా పనిచేస్తాయి. హెయిర్ అనేది ఊడిపోకుండా నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే హెయిర్లో ఉన్న డాండ్రఫ్ పోతుంది. అలాగే హెయిర్లో ఉన్న దుమ్ము ధూళి జిడ్డు, అలాగే ఏమన్నా మీకు బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే హెయిర్లో వాటన్నిటిని బాగొట్టేసి హెయిర్ అనేది చక్కగా పెరిగేలా చేయడానికి అయితే కనుక మందార పువ్వులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. అనేక రకాల హెయిర్ సమస్యలు అయితే కనుక ఈజీగా పోగొట్టడానికి మందార పూలు అద్భుతంగా పనిచేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా వాటర్లో పిసికినట్లయితే కనుక వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. అలాగే ఏంటంటే లిక్విడ్ లాగా కూడా ఉంటుందన్నమాట మనకి. కాబట్టి తర్వాత ఏం చేస్తారంటే మందార ఆకులను కూడా ఒక 10-15 వరకు తీసుకోండి. మందార పువ్వులు కూడా మినిమం ఒక 5-10 వరకు తీసుకోండి. మందార ఆకులను మీరు ఏం చేస్తారంటే శుభ్రంగా కడిగి దుమ్ము ధూళి ఏమీ లేకుండా వీటిని కూడా గట్టిగా పిసకాలన్నమాట. మందార పువ్వులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి హెయిర్కి. హెయిర్లో ఉన్న అన్ని రకాల సమస్యలను పోగొట్టడానికి, ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్య అనేది ఫ్యూచర్లో మీకు రాకుండా ఉండడానికి, ఒకవేళ మీకు హెయిర్ తెల్లగా ఉన్నా సరే ఆ తెల్ల జుట్టుని నల్లగా మార్చేలా చేయడానికి కూడా మనకి మందార ఆకులు అనేవి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. ముఖ్యంగా డాండ్రఫ్ పోతుంది, పేలు పోతాయి. అలాగే చాలామందికి లేడీస్కి నుదుటి దగ్గర హెయిర్ ఉండదు కదా, అక్కడ హెయిర్ అనేది రావడానికి చాలా చాలా బాగా అయితే కనుక ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఏంటంటే జెంట్స్ కూడా చాలామంది చిన్న వయసులోనే రకరకాల అనారోగ్య సమస్యల వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది పాడైపోతూ ఉంటుంది, తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది, లేదనుకుంటే డాండ్రఫ్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి కూడా మందార ఆకులు అనేవి నిజంగా చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఈ మందార పువ్వులు ఆకులు ఈ విధంగా బియ్యం నీళ్ళల్లో బాగా పిసికేసిన తర్వాత కావాలనుకుంటే మినిమం ఒక 2-3 hours అలా కావాలంటే నానబెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి వేసిన తర్వాత ఇలా వేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే మీరు ఒక గిన్నెలోకి అయితే కనుక తీసేసుకోండి. నిజంగా ఇది చాలా చాలా మంచి టిప్పు. ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయొద్దు. మినిమం 3 monthsలోనే మీ హెయిర్ గ్రోత్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. కావాలనుకుంటే మీరు ఇది వాడకముందు మీ జుట్టు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉంది అనేది కావాలంటే ఫోటో తీసుకొని పెట్టుకొని చూడండి. 3 months నేను చెప్పినట్లుగా వీడియోలో ఎలా అయితే చెప్తానో
అలాగే మీ హెయిర్కి యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాతే నాకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి. చూసారు కదా ఎలా ఉందో వాటర్ అనేది ఇలా లిక్విడ్ లాగా వస్తాయన్నమాట. ఇలా లిక్విడ్ లాగా వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. యూజ్ చేసే ముందు హెయిర్కి మీరు ఎప్పుడు కూడా కెమికల్స్ ఏవి కూడా యూజ్ చేయొద్దు. అప్పుడు హెయిర్ హెల్తీగా ఉంటుందన్నమాట. కొంచెం మీరు కెమికల్స్ ఉన్నది యూజ్ చేసినా సరే హెయిర్ పాడైపోతూ ఉంటుంది. అలాగే మంచి ఫుడ్ని తీసుకోండి. అలాగే శుభ్రంగా హెయిర్ ఉంచుకోండి. మినిమం వారానికి 2 సార్లైనా తలస్నానం చేయాలి. అలాగే ఆయిల్ కూడా మంచిగా పట్టించి బాగా మర్దన చేసుకోవాలన్నమాట. ఆయిల్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. న్యాచురల్గా నేను చెప్తాను. ఎప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయితే కనుక మన ఛానల్లో అయితే ఉండవు. నెక్స్ట్ ఈ విధంగా ఈ వాటర్ని అయితే కనుక 2 పార్ట్స్ కింద తీసుకున్నాను అనమాట. ఒక గిన్నెలోకి అయితే కనుక తీసుకున్నాను. ఫస్ట్ ఈ గిన్నెలోకి తీసుకున్న వాటర్ ఏం చేస్తారంటే ఒక గిన్నెలోకి మొత్తం కూడా హెయిర్కి బాగా పట్టించేయండి. స్ప్రే బాటిల్లో అయినా సరే, లేదనుకుంటే కాటన్తో అయినా చేత్తో అయినా సరే తీసుకొని హెయిర్ మొత్తానికి కుదుల నుంచి చివళ్ళ వరకు బాగా అప్లై చేసేసుకోవాలన్నమాట. అప్లై చేసేసి మినిమం ఒక 1 అవర్ అయినా సరే ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత నెక్స్ట్ ఇంకొక గిన్నెలోకి తీసుకున్న వాటర్ని ఏం చేయాలనేది చెప్తాను. మీరు మీ హెయిర్కి ఏదైతే షాంపూ యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ మీ హెయిర్కి ఎంతైతే పడుతుందో అంత షాంపూ అనమాట. ఈ విధంగా మీరు షాంపూని అయితే కనుక తీసుకోండి. ఒకవేళ ఎక్కువ వాటర్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ యాడ్ చేసుకొని మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ విధంగా షాంపూ అయితే కనుక వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి షాంపూ అనేది రెడీ అయిపోతుంది. మనకి షాంపూలో కూడా కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి. అవి మనకి హెయిర్కి ఎక్కువ పట్టకుండా ఉండాలంటే ఇలా ఏదైనా న్యాచురల్వి దాంట్లో మీరు కనుక షాంపూ యూజ్ చేసినట్లయితే, కలుపుకున్నట్లయితే కెమికల్స్ ఉన్నా సరే మన హెయిర్కి ఎటువంటి హాని చేయకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్నది ముందు ఆ స్టెప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇదనమాట. నెక్స్ట్ ఈ వాటర్తో అయితే మీ హెయిర్ని చక్కగా బాగా నురగొచ్చేలాగా బాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దిన తర్వాత నార్మల్గా మీరు తలస్నానం చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు వారానికి 2 సార్లైనా సరే ఈ టిప్ ట్రై చేయండి. మినిమం 3 మంత్స్ ట్రై చేయండి. 2 స్టెప్స్ కూడా ఖచ్చితంగా మీ హెయిర్ చాలా అద్భుతంగా పెరుగుద్ది అనమాట. వాడిన తర్వాత మీరు రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా మీ హెయిర్ గ్రోత్ చూసి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి తప్పకుండా లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ప్రతి ఒక్కరు ట్రై చేయండి. 1-2 సార్లు ట్రై చేసేసి రిజల్ట్ రావట్లేదు అనుకోవద్దు. మినిమం 3 మంత్స్ అయితే కన్ఫామ్గా యూజ్ చేయండి. చేసిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చాలా పవర్ఫుల్గా అనమాట. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.